ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బలరాంపేట స్టేట్ సమర్పిస్తూ ఉన్న సువార్త శబ్దలహరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. గత వారం అంతట్లో మరియు ఈ వారంలో నిన్నటి వరకు సువార్త శబ్దలహరి కార్యక్రమంలో మన ప్రియ రక్షకుడు యేసు అనే పదంపై, క్రీస్తు అనే పదంపై, యేసు క్రీస్తు అనే పదబంధంపై మరియు మన తండ్రి అయిన యెహోవా దేవుని నామధ్వనితో కూడిన భక్తి గీతాల్ని మనం విన్నాం. ఈనాటి కార్యక్రమంలో మన త్రియేక దేవునిలో ప్రత్యేకమైన 3వ సంబోధకులు పరిశుద్ధాత్మ దేవునిపై ధ్వనించే భక్తి గీతాల్ని విందాం. పరిశుద్ధాత్మ అనే పదం బైబిల్లో క్రొత్త నిబంధనలో మాత్రమే కనిపించేది కాదు. బైబిల్ ఆరంభం నుండే దేవుని ఆత్మ కార్యాన్ని మనము గమనిస్తాము. సృష్టి ఆరంభంలో ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని వ్రాయబడి ఉంది. సృష్టి కార్యములోనే పరిశుద్ధాత్మని ఉనికి మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలను నడిపించాడు, దేవుని ప్రజలకు జ్ఞానాన్ని ప్రసాదించాడు, నాయకులకు బలాన్ని అనుగ్రహించాడు. ఆయన కార్యం కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొందరు ప్రత్యేక వ్యక్తుల ద్వారా వ్యక్తమవుతూ ఉండేది. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని ఉనికికి సంబంధించి ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14 నుండి 16వ అధ్యాయాలలో తన శిష్యులకు పరిశుద్ధాత్మ దేవుని గురించి బోధించినట్లు మనము గమనిస్తాము. తాను పరలోకానికి ఆరోహణమైన తర్వాత పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు అపోస్తలుల మీదికి దిగి వస్తాడని, అప్పుడు వారికి ఎలాంటి కొదవ ఉండదని అభయాన్ని అందిస్తాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనము గమనించినట్లుగా ఆది క్రైస్తవ సంఘ చరిత్రలో అది ఒక మహత్తరమైన ఘట్టంగా నిలిచిపోయింది. పరిశుద్ధాత్మని రాకతో భయంతో ఉన్న శిష్యులు ధైర్యవంతులైన సాక్షులుగా మారారు. వారి జీవితాలలో సువార్త పరిచర్యలో పరిశుద్ధాత్మని శక్తి స్పష్టంగా కనిపించింది. అయితే పరిశుద్ధాత్మని కార్యము అక్కడితో ముగియలేదు. ఈరోజు కూడా పరిశుద్ధాత్ముడు విశ్వాసుల జీవితాలలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మనందరినీ సత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. పాపాన్ని గురించి మనకు తెలియజేసి మనల్ని ఒప్పించి మార్చి ప్రార్థనలో మనకు సహాయపడతాడు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనకు ఇస్తాడు. క్రీస్తు ప్రభుని స్వరూపానికి మనల్ని మారుస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఒక దైవిక శక్తి మాత్రమే కాదు, క్రైస్తవ విశ్వాసంలో దేవుని సన్నిధిగా, ఆదరణకర్తగా, బోధకుడిగా, నడిపించువానిగా ఆయన్ని మనము అనుభవిస్తాము. ఈరోజు సువార్త శబ్దలహరిలో పరిశుద్ధాత్మని సన్నిధి, శక్తి, ఆదరణ, నడిపింపు గురించి మనకు గుర్తు చేసే ఆత్మీయ గీతాలను ఆలకిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తుతిలో ఈనాటి గీతాలను ఆలపిస్తున్నవారు సువార్త గాయని మనులు శ్రీమతి పద్మిని పాండియన్, శ్రీమతి డి లిల్లీ జోసెఫ్, సినీ నేపథ్య గాయని మనులు శ్రీమతి వాణి జయరాం, శ్రీమతి జిక్కి, హోలీ ట్రినిటీ చర్చ్ కొయర్ పాస్టర్ డేవిడ్ మరిపో మరియు సినీ నేపథ్య గాయకులు శ్రీ మనో. పాటల రచన డాక్టర్ బిఎంజే ధైర్యం, బిషప్ రేచల్ జ్యోతి కొమానపల్లి, శ్రీ బేతాల జాన్, శ్రీ మేడికాయల సాధువు, బ్రదర్ శామ్ చెరియన్, శ్రీ దాసరి మోజస్. వివరాలు లభ్యమైనంత మేరకు సంగీతకర్తలు సంగీతరత్న డాక్టర్ బిఎంజే ధైర్యం, శ్రీ టిఏ కళ్యాణం, శ్రీ జిఎస్ ఎజికియల్, శ్రీ వైపి ప్రసాద్. ప్రేక్షకులైన మీరందరూ మన కార్యక్రమాల పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకై మీకందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతని తెలియజేస్తున్నాం. పూర్వ గ్రామ్ఫోన్ రికార్డులను ఆదరించే ప్రేక్షకుల నుండి స్పందన ఎంతో అనూహ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవునిపై మనము ఈరోజు వినిపిస్తున్న 3వ అపురూపమైన గీతం జిక్కి గారు పాడింది పరిశుద్ధాత్మని కోరుమ. హైదరాబాద్ మణికొండలోని మన ప్రియ ప్రేక్షకులు శ్రీ గుమ్మడి నెహేమియా గారు అభిలేషించిన గీతం. అలనాటి గ్రామ్ఫోన్ రికార్డులపై వీరికున్న మక్కువకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి వీరితో పాటు ఈనాటి గీతాలు ప్రియ ప్రేక్షకులైన మీ అందరి కోసం ముందుగా విందాం. సువార్త గాయని శ్రీమతి పద్మిని పాండ్యన్ గారు పాడిన ప్రారంభ గీతం పరిశుద్ధాత్మ దేవరమ్ము కరుణమూర్తివై. పరిశుద్ధాత్మదేవారం కరుణమూర్తివై వరం
కృపానిధి పరిశుద్ధాత్మదేవరం కరుణమూర్తివై వరములెల్ల నిమ్ముదరలో వరకృపానిధి పలుకులోను పనులలోను వెలుగును సగుచు పలుకులోను పనులలోను వెలుగును సగుచు బలముగాను దిగుము మాపై పరిశుద్ధాత్ముడా బలముగా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్మదేవరం కరుణమూర్తివై వరములెల్ల నిమ్ముదరలో వరకృపానిధి వాక్యమందు దాగియున్న వర్తమానముల్ వాక్యమందు దాగియున్న వర్తమానముల్ విపులముగరు తెలిపి మమ్ము నిలుపు నీధరిన్ విపులముగరు తెలిపి మమ్ము నిలుపు నీధరిన్ పరిశుద్ధాత్మదేవరం కరుణమూర్తివై వరములెల్ల నిమ్ముదరలో వరకృపానిధి చెడుగులన్నీ కడిగి నీదు అడుగు జాడలో చెడుగులన్నీ కడిగి నీదు అడుగు జాడలో ఇడుచు నీవు మాదు నడుమన్ ఉండు దేవుడా ఇడుచు నీవు మాదు నడుమన్ ఉండు దేవుడా పరిశుద్ధాత్మదేవరం కరుణమూర్తివై వరములెల్ల నిమ్ముదరలో వరకృపానిధి పరిశుద్ధాత్మదేవరం కరుణమూర్తివై దేవుని ఆలయము పరిశుద్ధాత్ముని నిలయము కూడెదము వేడెదము ప్రభునిల పూజింతుము కూడెదము వేడెదము
కూడెదము వేడెదము ప్రభునిల పూజింతుము. జీవించువాడు క్రీస్తేసి జీవన జ్యోతి ఆయనే. జీవించువాడు క్రీస్తేసి జీవన జ్యోతి ఆయనే. నీతితోను విశ్వాసముతో యేసుతో సాగెదము. దేవుని ఆలయము పరిశుద్ధాత్ముని నిలయము. కూడెదము వేడెదము ప్రభునిల పూజింతుము. కూడెదము వేడెదము ప్రభునిల పూజింతుము. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. నరులందరి మీద నాయాత్మనుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. పరిశుద్ధాత్మము లేనిది వేద పట్టణము కాదది. నెరచీకటింట సరాగుల్ వేద కురితి మరి వెదకిన మహినిరద్ధకమౌను పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. పరిశుద్ధాత్మము లేనిది వర్షము లేని పైరు చందం వేయది. పరబోధకములు సత్వార్పణములు జీవ విరహితములయను భస్మముగాని వయ్యుండు పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. పరిశుద్ధాత్మము లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది. దురిదేశలను గొప్ప ఇరులందగిని భక్తి తరిగి పోవుటకది దొరకనందునే సొమ్ము పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికంటే ప్రబలమైన మేలిట. నెరనమ్మి మొరబెట్ట పరమాత్మను భక్తి కరుణించి నీ కొసగు మరణమగుదాగను పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. దిగిరా పరలోకము నుండి
అభిషేకించుమా పరిశుద్ధాత్మ అభిషేకించుమా అహరోను మోషే దావీదును అహరోను మోషే దావీదును అభిషేకించిన రీతిగా నీ దాసులను అభిషేకించు పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా ప్రవహించుమా పరిశుద్ధాత్మా ప్రవహించుమా నదిలా మా హృదిలో ప్రవహించుమా నదిలా మా హృదిలో ప్రవహించుమా పండించు జీవితము పరిశుద్ధతలో పరిశుద్ధాత్మా పరిశుద్ధాత్మా
ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. పెంతెకొస్తు పండుగ నాడు వేణుగాలి వంటి శబ్దముతో, పెంతెకొస్తు పండుగ నాడు వేణుగాలి వంటి శబ్దముతో బలమైన ఆత్మ దిగగా ఆత్మవరలచే నింపబడిరి. బలమైన ఆత్మ దిగగా ఆత్మవరలచే నింపబడిరి. శక్తినిచ్చువాత్మ, బలమునిచ్చువాత్మ, బుద్ధినిచ్చువాత్మ, జ్ఞానమిచ్చువాత్మ. శక్తినిచ్చువాత్మ, బలమునిచ్చువాత్మ, బుద్ధినిచ్చువాత్మ, జ్ఞానమిచ్చువాత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. అపోస్తలులు అభిషేక కార్యములు చేసిరి. అలనాటి అపోస్తలులు అభిషేక కార్యములు చేసిరి. ఆత్మాభిషేకముతో గొప్ప ఉజ్జీవము కలిగించిరి. ఆత్మాభిషేకముతో గొప్ప ఉజ్జీవము కలిగించిరి. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ. శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. పెంతెకొస్తు పండుగ నాడు వేణుగాలి వంటి శబ్దముతో, పెంతెకొస్తు పండుగ నాడు వేణుగాలి వంటి శబ్దముతో బలమైన ఆత్మ దిగగా ఆత్మవరలచే నింపబడిరి. బలమైన ఆత్మ దిగగా ఆత్మవరలచే నింపబడిరి. శక్తినిచ్చువాత్మ, బలమునిచ్చువాత్మ, బుద్ధినిచ్చువాత్మ, జ్ఞానమిచ్చువాత్మ. శక్తినిచ్చువాత్మ, బలమునిచ్చువాత్మ, బుద్ధినిచ్చువాత్మ, జ్ఞానమిచ్చువాత్మ. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా. అభిషేకించుమయా, నన్ను అభిషేకించుమయా. 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 పరిశుద్ధాత్ముడా ప్రభువా వరదా మా హృదయ మందిరమూల వసియుంపుమా. పరిశుద్ధాత్ముడా ప్రభువా వరదా
వరదా మా హృదయ మందిరమూల వసియుంపుమా అరుదైనా నీ దివ్యతర శక్తులను దాచి త్వరగా మాపై దిగుమా కరుణాబ్దివై ఇప్పుడు పరిశుద్ధాత్ముడా ప్రభువా వరదా మా హృదయ మందిరమూల వసియుంపుమా పరమండలాగ్నివై అరుదించి మా హృదయాంతర దురితాతులంబును పరమండలాగ్నివై అరుదించి మా హృదయాంతర దురితాతులంబును దరికొల్పి పరిశుద్ధ పరచి మాయాత్మల మావర రక్షకునకు అర్పణముగా ఇడుమయ్యా పరిశుద్ధాత్ముడా ప్రభువా వరదా మా హృదయ మందిరమూల వసియుంపుమా కాంతులీనెడు దీప కలిక వైవచి మా స్వాంతం కపినా అంతులేని విద్యాంతంబు జోపి సుస్వాంతులే చెడు సత్య సరణి చూపింపుమా పరిశుద్ధాత్ముడా ప్రభువా వరదా మా హృదయ మందిరమూల వసియుంపుమా పరమ పరావతమా పక్షములు విప్పి మా శిరమూల పైని చాచి పరమందు నీ సంఘ పరిశుద్ధులకు వలెనే హరనున్న మాకు నీ వరమూల ఇడుమయ్యా పరిశుద్ధాత్ముడా ప్రభువా వరదా మా హృదయ మందిరమూల వసియుంపుమా అందమౌని మోము నందు చిందేడు తేజమందరు వీక్షింపగా విందైవచి మాడెందంబులకు నిత్యానందంబు గూర్చి మా వందనంబులు కొనుమా పరిశుద్ధాత్ముడా ప్రభువా వరదా మా హృదయ మందిరమూల వసియుంపుమా పరిశుద్ధాత్ముడా ప్రభువా వర
శక్తులను దాచి త్వరగా మాపై దిగుమా కరుణా దేవై ఇప్పుడు పరిశుద్ధాత్ముడా ప్రభువా వరదా మా హృదయ మందిరమూల వసియుకుమా. పరిశుద్ధాత్మ దేవునిపై ఈరోజు మనం విన్న గీతాలన్నీ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకు తెలియజేసి మనకెంతో ఆత్మ సంతృప్తిని అందించాయని విశ్వసిస్తూ ఉన్నాం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు నీడ, ఆయన నడిపింపు మనకు అనునిత్యం ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం.